వెల్కమ్ టు మై ఛానల్ రవీస్ ఎంటర్టైన్మెంట్ కేఫ్. ఇక్కడ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వీరభద్రుడు మూవీ రివ్యూ గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో నటించిన నటీనటులు ఎవరంటే సూర్య, త్రిషా కృష్ణన్, ఆర్జ బాలాజీ, నట్టి నటరాజ్, ఇంద్రాన్స్, అనగమాయ రవి వచ్చేసి మలయాళ నటి. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఆర్జ బాలాజీ. దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే సాయి అభ్యంకరన్. ఈ సినిమాని ముఖ్యంగా యాక్షన్, డ్రామా, ఫ్యాంటసీ ఈ రెండు అంశాలను మిక్స్ చేసి చాలా బాగా రూపొందించారు. ఈ సినిమా ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే, ఒక 70 ఏళ్ళ వయసున్న ముసలివాడు అతని మనవరాల్ని తీసుకొని సిటీకి వస్తాడు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ అప్పుడే చెన్నై రైల్వే స్టేషన్ లో దిగుతారు ఫ్రెండ్స్. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ మనవరాలకి లివర్ ఆపరేషన్ చేయించడం కోసం సిటీకి తీసుకొని వస్తాడు. అతనితో పాటు 60 తులాల బంగారం కూడా ఉంటుంది. ఆ 60 తులాల బంగారాన్ని అమ్మేసి ఆ సిటీలో ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించుదామని తీసుకొని వస్తారు. వాళ్ళిద్దరు ట్రైన్ దిగి బయటికి పోతుంటే సడన్ గా వెనక నుంచి దొంగలు వస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దోచుకొని పారిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బంగారానికి, పోలీస్ వ్యవస్థకు, న్యాయస్థానానికి, జడ్జికి, పొలిటీషియన్స్ కి ఏంటి లింక్ అనేది అసలు కథ. వీళ్ళందరికీ వీరభద్ర స్వామికి ఏంటి లింక్ అనేది కూడా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. ఫైనల్లీ సినిమా మాత్రం పర్వాలేదు ఫ్రెండ్స్, ఒకసారి చూడొచ్చు. మధ్య మధ్యలో లాగ్ అనిపించినా నాకైతే స్టోరీ లైన్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. మంచి మెసేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. క్లైమాక్స్ లో ఏమైనది సినిమాలో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.